దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథం 50 అధ్యాయం. దేవాతి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో దాని పట్ల కలిగి ఉన్నటువంటి అపారమైన ప్రణాళిక ఏంటో ఈ 50 అధ్యాయంలో వివరిస్తూ ఉన్నారు. సియోను ఒక తల్లిగా అయినట్లుగా దేవుడు ఆ నగరంతో మాట్లాడుతున్నాడు. సియోను అనగా యెరూషలేము. యెరూషలేము నగరం గురించి ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయనకు పిల్లలుగా మాట్లాడుతున్నాడు. తన కొడుకులు కూతుర్లు అని ఆయన చెప్తూ వారిని ఆయన ఎలా చూస్తున్నాడో ఆ సియోను నగరం పట్ల ఆయన కలిగిన ఉద్దేశం ఏంటో వెల్లడి చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడనంటే, ఇదిగో నేను ఈ నగరాన్ని విడిచిపెట్టాను, వదిలేశాను అని మాట్లాడుతున్నారే. నేను విడిచిపెట్టానని మీరు ఎలా చెప్తున్నారు? నేనేమన్నా అప్లోడ్కి వదిలేసినట్లుగా, మీరు తప్పు చేశారు కదా అని చెప్పేసి పొమ్మన్నట్లుగా, లేదు నా మీద అసహ్యమైన మనసుంది, నాకు లోబడలేదు గనక నేను విడాకులు ఇచ్చేశాను అన్నట్లుగా నేనేమన్నా చేసేనా? ఎందుకు ఇలాగ మీరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడాలన్నప్పుడు, నేను పిలుస్తున్నప్పుడు మీరు నా మాటకు విధేయత చూపిస్తున్నారా? మీ గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, మీకు సహాయం చేయాలని అనుకున్నప్పుడు నేనేమన్నా సహాయం చేయడం మానేశానా? మీరేదో నేను విడిచిపెట్టానని, నేను పట్టించుకోవట్లేదని, నేను దూరంగా ఉన్నానని మీరు ఎందుకు భావిస్తున్నారు అని ప్రభువే మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు అని వాళ్ళు భావిస్తున్నారు. 49వ అధ్యాయము 15 వచనం నుంచి 26వ వచనం వరకు మనం మొత్తం ధ్యానం చేస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా విడిచిపెడుతుందా? వారైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను అని మాట చెప్పాడు ఆయన. మరి మరువను అని చెప్పిన దేవుని మాట వారు మర్చిపోయి వారు మాట్లాడుతున్నారు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు అని. ఈరోజు చాలా మంది ఆదివారం మందిరానికి వెళ్తారు, వాక్యం బాగా వింటారు, బాగుంటది మందిరంలో ఉన్నంత వరకు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత లోపల కలిగిన ఆ విశ్వాసం, లోపల కలిగిన ఆ దేవుని మీద ప్రేమ, లోపల వాక్యం వింటున్నప్పుడు కలిగినటువంటి ఆ ప్రోత్సాహం బయటికి రాగానే కంప్లీట్ గా మారిపోతున్నారు. అసలు అక్కడ ఉన్న ఆ ప్రభావం వాళ్ళు ఎందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు? వాళ్ళు పొందిన ఆ ఆత్మ ధైర్యం బయటకు వచ్చిన తర్వాత ఎందుకు నిరుత్సాహంగా మారిపోతున్నారు అంటే, వినడం మట్టుకు వింటున్నారు కానీ గ్రహించలేని వారై ఉన్నారు. అందుకే ఈ ప్రాబ్లం అంతా వస్తూ ఉంది. ఈ రోజున వాక్యం వినడం మాత్రం కాదు, ఆ వాక్యాన్ని అంగీకరించాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడని నీకు అర్థమవుతుంది. వినుట మట్టుకు వింటే ఉపయోగం ఏమీ లేదు. వీళ్ళు కూడా దేవుని వాగ్దానాలను,
దేవుని మాటలను వింటున్నారు, కానీ నమ్మటం లేదు. బాగానే వింటున్నారు, కానీ ఇది నిజం అని గ్రహించటం లేదు. మరి నీ జీవితం అలాగుంటే ఎంతకాలమైనా దేవుని మీద అనుమానమే కలుగుతుంది తప్ప దేవుని మీద నమ్మకం కలగదు. మరి ఆయన విడిచిపెట్టే దేవుడా అంటే అందుకే చెప్తున్నాడు, తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరిచిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువును అని చెప్పాడు, నేను విడువను అని చెప్పాడు. అంత దేవుని గొప్పతనపు మాట ముందు చెప్పినప్పుడే విన్నారు, మళ్ళీ వెంటనే మర్చిపోయారు. ఇలాంటి స్వభావాలు ఈ రోజున చాలా మంది ఉన్నారు కలిగి. అందుకే ఆ మనసును మార్చుకోవటానికై మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ఇక్కడ అంటున్నారు ఆయన, నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇయ్యనేలా అంటాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, తన ప్రజల దగ్గరికి పదే పదే వస్తున్నాడు, కానీ ఎవ్వరూ ఆయన పట్టించుకోవట్లేదు. 64వ అధ్యాయం 7వ వచనంలో, నీ ముఖం మాకు దాచావు, మా అపరాధముల కింద మేము నీరసించేలాగా అయిపోయింది, మాకు ఎవరు ప్రార్థన చేయటం లేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటాడు దేవుడే. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, మీరు ఆ కార్యాలను అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. నేను ఉదయాన్నే పెద్దల కడనే లేచి మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఎవరు మీరు నా మాటను పట్టించుకోవట్లేదు. నేను పిలుస్తున్నాను, కానీ మీకు ఎవరు జవాబు ఇవ్వటం లేదు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే తన ప్రజల దగ్గరికి వస్తున్నాడట, వారితో మాట్లాడుతున్నాడట, కానీ జనాలు ఏం చేస్తున్నారంటే దేవుని పట్టించుకోవట్లేదట. అందుకే అంటున్నాడు, నా చేయమన్నా విమోచించడానికి ఖర్చయిపోయిందా? మిమ్మల్ని విడిపించడానికి నాకు శక్తి లేదా? నా సంగతి మీకు తెలీదా? నేను గద్దిస్తే సముద్రం ఎండిపోతుంది కదా, నదులు ఎడారులుగా మారిపోతాయి కదా, నీళ్లు లేకపోయినందువలన అవి చేపలు చచ్చి కంపు కొడతాయి కదా, అంత ప్రభావం నాకు లేదా? ఆకాశం చీకటి కమ్ము చేస్తాను నేను, అది గోనుబట్ట ధరించుకునేలా చేస్తాను. గోనుబట్ట అంటే దుఃఖానికి సాదృశ్యం, అది దుఃఖపడేలా చేయగలను నేను అంటున్నాడు దేవుడు. అంటే ఆయనకున్న శక్తి సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ రోజు నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు 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 అంటూ ఆయన ఏది నన్ను గురించి ఆలోచన చేయట్లేదు అని అనుకుంటున్నవే, ఆయన నీ జీవితాన్ని మేలుగా మార్చలేదు అని అనుకుంటున్నవే, క్షేమమును అనుగ్రహించలేదని భావిస్తున్నవే, ఆయన ఏం చెప్తున్నాడు? నేనేమన్నా సహాయం చేయటానికి శక్తి లేనోన్నా, నేనేమో విడిపించటానికి ఓపిక లేనోన్నా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమి ఆలోచన చేస్తున్నారు నా గురించి? ఈరోజు నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఆయన సర్వశక్తి మంతుడు అని నీకు అర్థమవుతే, నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకాల నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. నిన్న ఒక తల్లిగారు ఒక 30,000 రూపాయలు చాలా అవసరమని వారం రోజులుగా మాట్లాడుతూ ప్రార్థన చేయమని చెప్పింది. నిన్నటికే ఆ ధనం సమకూర్చబడాలి. శనివారం సాయంత్రం కూడా ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన చేయండి అంది. అమ్మ అలాగేనని చెప్పాను. ఆదివారం నాడు అనగా నిన్న ధనం సమకూర్చబడాలి. ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళకి, చాలా కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఎవరిని అడిగినా వాళ్ళు ఇవ్వటం లేదు, ఇస్తానని చెప్పి లేదు అని చెప్తున్నారు. ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రమాదకరమైన పరిస్థితులకు వచ్చేసారు. ఆమె ఇస్తాదని ఊహించలేదట. ఒక ఆమె దగ్గరికి వెళ్తే ఆమె కొద్దిపాటి ధనం ఇచ్చి, నా దగ్గర ఇక లేదు, అందుకే ఈ బంగారం ఇస్తున్నాను, తాకట్టు పెట్టుకుని మీ అవసరం తీర్చుకోండి అని చెప్పిందట. చూడండి దేవుని కార్యం ఎంత గొప్పదో. ఇవ్వగలిగిన వారు, సొమ్మున్నవారు ఇవ్వలేకపోయారు, కానీ
ఇవ్వటానికి ఏమీ లేని ఆమె దగ్గర ఉన్న కొంచెం సొమ్ము ఇవ్వడం మాత్రమే కాక బంగారు వస్తువులు ఇచ్చి తాకట్టు పెట్టుకుని మీ అక్కర తీర్చుకోండి అని చెప్పిందంటే ఇది చాలా పెద్ద మాట. వారు ఆశ్చర్యంగా చెప్తూ దేవుడు ధనాన్ని సమకూర్చాడండి అన్నారు. విశ్వాసం ఉంచితే చివరి నిమిషంలోనైనా దేవుడు అద్భుతమైన కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. నీకెందుకు విశ్వాసం లేదు? నువ్వెందుకు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు? ఆయన కార్యాలు చేయగలిగిన శక్తివంతుడని సమర్థుడని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో మాట్లాడుతుండగా వాక్యాన్ని అంగీకరించి దేవునికి ఇష్టమైన బిడ్డగా, ఆయన మీద ఆధారపడిన బిడ్డగా నువ్వు మారాలని ప్రభు సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడు నాకు కృపనిచ్చాడంటూ అలసిన వారికి, వేదనతో ఉన్నవారికి, దుఃఖంతో ఉన్నవారికి ఆదరణిచ్చే జ్ఞానం కలిగినటువంటి మాటలు చెప్పగలిగినట్లుగా దేవుడు నాకు తన వాక్శక్తిని అనుగ్రహించాడు అంటున్నాడు. అలసిపోయి కృంగిపోయి బాధతో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే అలాంటి వారి కొరకు ఆదరణగా మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చాడు అంటున్నాడు. యెషయా ప్రవక్త అనేక సార్లు ఈ ఇశ్రాయేలుల జనాంగం వేదనతో బాధతో ఇలాంటి కృంగిదల సమయంలో దేవుడు నన్ను పట్టించుకోలేదు, విడిచిపెట్టాడు అనే సందర్భాలలో వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడితే వాళ్ళకి ఆదరణ, ఓదార్పు, ధైర్యం కలిగిందట. ఎంత గొప్ప మాట! ఈరోజు నువ్వు మాట్లాడితే ఇతరులకు ధైర్యంగా ఉంటుందా? ఆదరించబడుతున్నారా? బలపరచబడగలుగుతున్నారా? క్షేమాన్ని చూడగలుగుతున్నారా? సంతోషం అని భావించగలుగుతున్నారా? లేదు. నువ్వు మాట్లాడితే గొడవలు అయిపోతున్నాయా? నువ్వు మాట్లాడితే సమస్యలు వచ్చేస్తున్నాయంటే నీ నోరు బాగుగా దేవుని మాటలతో నింపుకో. అనవసరమైన మాటలు మాట్లాడుకు, సమస్యలు తెచ్చే మాటలు మాట్లాడుకు. నీ నోటిని కంట్రోల్ పెట్టుకో. నీ నోటికి ఆయన ప్రభావం ఉండేటట్లుగా, ఆయన నీ నోటిని ముట్టినట్లుగా ప్రార్థన చేయి. నీ నోరు అపవిత్రమైంది గనుకనే ఇంటి నిండా సమస్యలే, కుటుంబంలో గొడవలే. నీ నోరే గనక బాగుండుంటే ఎంత క్షేమం కలిగి ఉంటావు. ఈ రోజున నీ నోరు బాగుగా మంచిగా దేవుని మాటలతో నింపుకోవటానికై ఇష్టపడాలి. యెషయా ప్రవక్త యొక్క నోటిని దేవుడు అద్భుతమైన రీతిలో ఇతరులకు ఆదరణ కలిగించటానికై ఉంచాడు అని చెప్తున్న మాట ఎంత గొప్పది. ఇతడు ఇశ్రాయేలు వాడు, ఇశ్రాయేలుకు ప్రతినిధి. ఆయన ఇశ్రాయేలు వైపు, దేవుని వైపు ఈ ప్రజలందరినీ మళ్ళిస్తూ ఉన్నాడు. త్రోవ తప్పిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, వ్యతిరేకమైన ప్రజలుగా బ్రతుకుతున్నారు. దేవుడు మరలా యెషయా ప్రవక్త మాటలను బట్టి యెషయా ప్రవక్త వాళ్ళందరినీ దేవుని వైపు తిప్పుతున్నాడట. ఎంత గొప్ప మాట! ఒక దైవ సేవకుడిగా ఈరోజు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నా మాట ఇతరులకు ఆదరణగా ఉండకపోతే, ఇతరులకు ధైర్యంగా ప్రోత్సాహకరంగా ఉండకపోతే ఎవరు దేవునిలో కట్టబడగలుగుతారు? ఒక దేవుని బిడ్డగా నీ మాట ఆదరణగా, ధైర్యంగా, ప్రోత్సాహకరంగా ఉండకపోతే ఎవరు వారి జీవితాలు సంతోషంగా నీ కుటుంబంలో ఉండనీయగలుగుతారు? దేవునికి నువ్వు ఎప్పుడైతే దగ్గర అవుతావో నీ మాట విధానంలో మార్పు వస్తుంది. ప్రభు వైపు ప్రజలను తిప్పేలాగా మారిపోతావు. అందుకే ఇతరులకు ఆదరణకరంగా ఉండగలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు యెషయాకు ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నా నోరుని ఆయన ముట్టాడు, నా నోటి కట్టు భాగ్యమును దయచేశాడు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, యెహోవా మా ప్రభువు నా చెవిని తెరిచాడు, నేను తిరగబడలేదు, వెనక కూడా తిరగలేదు. ఆ చెవులట ఏం వింటున్నాయి? దేవుని మాటలు వింటున్నాయి. దేవుని మాటలు బట్టి బలపరచబడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఏ మాటలు వింటున్నావు?
కృంగదీసే మాటలు వింటున్నావా? నిరుత్సాహం మాటలు వింటున్నావా? బూతు మాటలు వింటున్నావా? అపవిత్రమైనటువంటి మాటలు వింటున్నావా? ఏ మాటలు వింటున్నావు? ఇక్కడ మాటలు, దేవుడు మాటలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. దేవుని మాటల కొరకు తన చెవులను ఇచ్చినట్లుగా యెషయా ప్రవక్త చెబుతున్నాడు. ఒక నూతనమైన విషయాన్ని కూడా ఇందులో వ్యక్తం చేస్తున్నాడు. అదేంటి అనంటే, యేసు క్రీస్తు ప్రభు వారికి జరగబోతున్న ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావన తీస్తున్నాడు. ఏమంటున్నాడనంటే, ఒక సేవకుడు ఉన్నాడట. ఆ సేవకుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్న సేవకుడు. ఆ సేవకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చేయబడ్డాడు అనంటే, కొట్టడానికి తన వీపును అప్పగించాడట, పెరికి వేయటానికి తన గడ్డాన్ని చెంపలను ఇచ్చాడట, ఉమ్మివేయబడటానికి తన ముఖాన్ని అప్పగించాడట, నిందించబడటానికి తన ముఖాన్ని దాచుకోలేదట. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాన్ని కూడా వివరిస్తున్నాడు. యేసు ప్రభు వారు నీ కొరకు చేసే కార్యాన్ని, మన కొరకు చేసే ఆ శిలువ యాగపు యొక్క కార్యాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా మరలా ప్రభు తెలియజేస్తున్నాడు. తరచు 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 యేసు ప్రభువులో నెరవేర్చబడబోయే సంగతులను మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తృణీకరించబడ్డం, కొట్టబడ్డం, హింసించబడ్డం, ఉమ్మి వేయబడ్డం జరిగింది కదా. క్రీస్తులో నిలబడిన, క్రీస్తు కొరకు జీవిస్తున్న దైవ మనసు కలిగినటువంటి ప్రవక్తకు రాబోయే దినాల్లో జరగబోతున్న అద్భుతమైన సంగతిని ప్రవచనాత్మకంగా మాట్లాడేస్తున్నాడు. ఈ రోజున ఆ యేసు క్రీస్తు యొక్క శిలువ యాగపు యొక్క ప్రభావము నువ్వు గమనించగలగాలి. ఎందుకు అంటే, ఆయన జీవితము అవమానంగా, నిందగా, బాధగా, ఇబ్బందిగా, కొట్టబడ్డానికి, ఉమ్మివేయబడ్డానికి ఇష్టపడింది ఎవరి కోసం? నీ కోసం కాదా? నీకు బదులు కాదా? మనం అనుభవించవలసిన శిక్షకు బదులుగా ఆయన శిక్ష భరించలేదా? నువ్వేమో నిందించబడ్డానికి బాధపడతావు, ఎవరైనా ఏదైనా మాట అంటే ఇబ్బంది పడిపోతుంటావు. ఎప్పుడు అలాగా అనుకోకు. మౌనంగా ఉండటానికై ప్రయత్నించాయి. మాట భరించు, ఏదైనా చెప్తే సహించు. అలాగ నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. మళ్ళీ మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు క్షేమం ఇస్తాడు, దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు, నేను సిగ్గుపడే పని ఆయన చేయనీయుడు, అవమానకరమైన పరిస్థితులు రానీయుడు అని యెషయా ప్రవక్త మాట్లాడుతూ, నాకు సహాయం చేసేవాడు దేవుడు గనక నేను సిగ్గుపడనని తెలిసే నా ముఖాన్ని చెక్కుముఖ రాతిగా చెక్కుకున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట! దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గుపడే పని రాదని, ఎన్నడూ అవమానకరమైన పరిస్థితిలోనికి వెళ్ళ అవకాశమే ఉండదని నమ్మగలగాలి. ఈ రోజున నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు అని, నిన్ను 10 మందిలో తలదించుకోనీయుడు అని, అవమానకరంగా నీ జీవితాన్ని ఉండనీయుడు అని నమ్ముతున్నావా? ప్రవక్త నమ్ముతున్నాడు. మరి నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? ఆయన సహాయము వారికి దొరుకుతుందని వారు అనుకుంటున్నప్పుడు నీకు కూడా దొరుకుతుందని ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? ఇంకా చెప్తున్నాడు ఆయన, నన్ను నీతిమంతునిగా ఎంచేవాడు నాకు సమీపంగా ఉన్నాడు. ఒక మనిషిని నీతిమంతునిగా తీర్చేవాడు దేవుడే. ఆ దేవుడే నాకు సమీపంగా ఉన్నాడు అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో, ఆయన సమీపంగా ఉన్నవాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు, నీకు సమీపంగా ఉన్నవాడుగా
ఉన్నాడు. ఇంకా అంటాడు, ఎవరైతే దేవునిలో ఉండి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంచుతాడు అని. దేవుని పట్ల భయము భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే ఆయన మాట వినగలుగుతావు. అందుకంటాడు, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేవాడు ఎవడు? దేవునికి భయపడి సేవకుని మాట వింటున్నారా? దేవునికి భయపడి యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాటను విని అంగీకరిస్తున్నారా? అయితే మీరు ఎలా ఉన్నారంటే వెలుగు లేక చీకట్లో నడిచేవారుగా ఉన్నారు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గంలో నడిచేవారుగా మీరు ఉండాలి. అప్పుడు మీ జీవితంలో అగ్ని జ్వాలల వలె ఒక శ్రేష్టమైన వారుగా మీరు మారిపోతారు. ఈరోజు అనేక విషయాలు మనం ధ్యానిస్తుండగా నీ జీవితంలో దేవునికి దగ్గరగా బ్రతకటానికి, నిన్ను విడిచిపెట్టలేదని చెప్పటానికి, నీకు సహాయం చేస్తాడని చెప్పడానికి ఎన్నో విషయాలు ప్రభు ప్రస్తావన తెస్తున్నాడు. నువ్వు మర్చిపోయాడు, దేవుడు విడిచిపెట్టాడు అని అంటే తల్లి గర్భమున పుట్టినప్పుడు ఆ చంటి బిడ్డను విడిచిపెడతాదేమో. నేను విడిచిపెట్టను, మర్చిపోను అన్నాడు. నీ జీవితంలో నా శక్తి సామర్థ్యాలు ఏంటో నువ్వు గమనించలేకపోయి నీకు నేను సహాయం చేయడానికి శక్తివంతుడని రుజువు చేశాడు. నీకు సహాయం చేయడానికి నేను ఉన్నాను అని చెప్తున్నాడు. నిన్ను సిగ్గుపడనీను, నీ ముఖాన్ని తలదించుకునేలా చేయను అంటున్నాడు. నా మాట విను, నా మాట ప్రకారంగా జీవించు అని ఒక్క మాట కనుక నువ్వు చేయగలిగితే నీ జీవిత పరిస్థితిని పూర్తిగా దేవుడు మార్చటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు విని విడిచిపెట్టేవారిగా కాకుండా నమ్మి వాక్య ప్రకారంగా జీవించగలిగితే నీ జీవితం ఎంత ధన్యకరంగా మారిపోతుంది. అందుకే విశ్వసించి వాక్య ప్రకారం జీవించటానికి నిన్ను నీవు దేవుడికి అప్పగించుకో. ఆయన తప్పకుండా నీకు క్షేమమును సహాయమును దయచేస్తాడు. దేవుడి మాటలు మన వినుకుట్లో దీవించును గాక. ఆమేన్.